ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దురంధర్ 2 ట్రైలర్ మార్చి 7న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఈ ట్రైలర్ చూసిన రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో ఈ ట్రైలర్ను షేర్ చేస్తూ ఇది స్ట్రాటోస్పిరిక్ లెవెల్ ఆదిత్య ధర్ రివెంజ్ మోడ్లో విధ్వంసం సృష్టిస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. అంటే ఈ సినిమా మేకింగ్ మరియు విజువల్స్ ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయని, దర్శకుడు పగ తీర్చుకునే ఆవేశంతో ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారని వర్మ అభిప్రాయపడ్డాడు. గతంలో దురంధర్ మొదటి భాగం విడుదలైనప్పుడు కూడా వర్మ ఇలాగే స్పందించారు. ఈ సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాదని, ఇండియన్ సినిమాలో ఇదొక క్వాంటమ్ లీప్ అని కొనియాడారు. ఉత్తరాది లేదా దక్షిణాది అనే తేడా లేకుండా భారతీయ సినిమా భవిష్యత్తును ఆదిత్య ధర్ మార్చేశారని ఆయన అప్పట్లో ప్రశంసించారు. ఇప్పుడు రెండో భాగం ట్రైలర్ చూశాక తన అంచనాలు మరింత పెరిగాయని వర్మ తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. మొదటి భాగంలో పాకిస్తాన్ అండర్ వరల్డ్లోకి చొరబడిన ఇండియన్ స్పై హంజా ఇప్పుడు అక్కడి లారీ టౌన్ను ఎలా శాసించాడు, తన రివెంజ్ను ఎలా తీర్చుకున్నాడు అనే పాయింట్తో ఈ సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా దాదాపు 4 గంటల నిడివితో ఉండడం విశేషం. ఈ చిత్రం ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19, 2026న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ట్రైలర్ చూసిన నెటిజన్లు కూడా మన తల్లిదండ్రుల కాలంలో షోలే ఉంటే మా జనరేషన్కు దురంధర్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్ వంటి తారలు కూడా ఈ ట్రైలర్ను బీస్ట్ మోడ్ అంటూ పొగిడారు. ఆర్జీవీ వంటి టెక్నికల్ మేధావి నుంచి ఇటువంటి ప్రశంసలు రావడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.